మయోకార్డైటిస్ వచ్చినప్పుడు నియాసిన్, విటమిన్ K2, B1 along with D3, అలాగే విటమిన్ E, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ C, అలాగే జపనీస్ నాట్ వీడ్ అని ఒక హెర్బ్ ఉంటుంది, అలాగే ఆలివ్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, ఇందులో ఓలిక్ యాసిడ్ అనేసి ఉంటుంది. సో అది మనకి ప్రొటెక్షన్ అనేది కలిగిస్తుంది. అలాగే కార్డియోట్రోఫిన్ PMC, సో అది బయోపెప్టైడ్ అని అంటారు. సో ఇది తీసుకోవడం ద్వారా కూడా మనం ఇన్ఫర్మేషన్ ఆపుకోవచ్చు. అలాగే మనం దీనికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి డైట్ తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అంతేకాకుండా ఎటువంటి సప్లిమెంట్స్ అవసరం అనే దాని మీద నేను వివరణ అంతా ఇస్తాను. నేను మీ చంద్రమౌళి, గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ తరపున గత 15 సంవత్సరాల నుంచి కూడా నేను ఆల్టర్నేటివ్ మెడిసిన్ విధానాలు, న్యూట్రిషన్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ మీద నేను పనిచేస్తూ ఉన్నాను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంటి అత్యున్నత సంస్థల్లో నేను సర్టిఫైడ్ అయి ఉన్నాను ఈ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ మీద. అలాగే ఆయుర్వేద విధానాలను నేను అధ్యయనం చేసి ఉన్నాను. అలాగే యూనివర్సిటీ స్థాయిలో నేను DNS కోర్స్ చేయడం జరిగింది, నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్. అలాగే న్యూట్రిషన్ నేను యూనివర్సిటీ స్థాయిలో అభ్యసించడం జరిగింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాల మీద. సో అనేక మంది పేషెంట్స్తో నేను పనిచేస్తూ వస్తున్నాను. ఈరోజు ఆ అనుభవాల్ని, అదేవిధంగా మోడర్న్ సైన్స్ చెప్తున్నటువంటి అంశాలని, న్యూట్రిషన్ మెథడాలజీస్ని వినియోగించుకొని ప్రాచీన, ఈరోజు మీరు ఆయుర్వేద చూడండి, హోమియో కానీ, యునాని కానీ, సిద్ధ కానీ, ఏదైనా చూడండి, ఇందులో మీకు మెడిసిన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే వనమూలికల నుంచి వస్తాయి, ప్లాంట్స్ నుంచి వస్తాయి. సో ఈ ప్లాంట్స్ మీద నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. అనేక ప్లాంట్ బేస్డ్ రీసెర్చ్ అంశాలను కూడా మన గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్లో నేను డిస్కస్ చేయడం జరిగింది. అలాగే అనేక డాక్యుమెంట్స్ని, PDF బుక్స్ని, కాపీస్ని అన్నింటినీ కూడా, రీసెర్చ్ అంశాలన్నింటినీ కూడా నేను గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, చూడండి.